December 31st ఈరోజు నైట్కి 5 వర్క్స్ ఉన్నాయన్నమాట. 9 o'clock ఒకటి, 12 o'clock ఒకటి. మేము 9 o'clockకి 5 వర్క్స్ చూడడానికి వెళ్తున్నాము. వీలైతే పిల్లలు ఉండేదాన్ని బట్టి 12 o'clock 5 వర్క్స్ కూడా చూస్తాము. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే 8 o'clock అయింది. అక్కడికి రీచ్ అవ్వడానికి మినిమం 1 hour అయితే పడుతుంది ఇంటి నుంచి. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో లెట్స్ గో. ఇప్పుడు ఫైర్ వర్క్స్ చూడడానికి యాజ్ ఐలాండ్కి వెళ్తున్నాము. బట్ ట్రాఫిక్ వల్ల మేము మెయిన్ ఏరియాకి టైంకి రీచ్ అవ్వలేకపోయినాము. ఇంకా బయట నుంచి చూసామన్నమాట. మాకైతే అసలు సాటిస్ఫాక్షనే లేదు. అబ్బా రష్ అయితే మామూలుగా లేదు. ఒకవేళ మేము లోపలికి వెళ్ళినా కానీ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయినాము. మహా అయితే అప్పుడే అయిపోయా ఫైర్ వర్క్స్ అనేసి అడిగింది. ఇంకా సరే అని మళ్ళీ అక్కడి నుంచి వేరే ఏరియాకి 12 o'clock ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఈ ఫైర్ వర్క్స్ వచ్చేసి షేక్జాత్ ఫెస్టివల్ ఏరియాలో జరుగుతుంది. సో మేము అక్కడికి వెళ్లకుండా దూరం నుంచి చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ అంతా కార్లు ఆపేసుకొని ఉన్నారు. చాలా మంది ఫ్యామిలీలు వచ్చి టెంట్లు వేసుకొని ఇక్కడే కూర్చో ఉన్నారు. యాక్చువల్గా అక్కడ దూరంలో ఒక లైటింగ్ కనిపిస్తుంది కదా, అది షేక్జాత్ ఫెస్టివల్ అని ఏరియా. కానీ ఇక్కడ చూడండి ఎంతమంది, ఫుల్ అసలు అట్లీస్ట్ ఒక 2-3 వేల కార్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు టెంట్లు తెచ్చుకొని, పిల్లలు మీకు కనిపించడం లేదేమో సారీ, టెంట్లు వేసేసుకొని హ్యాపీగా ఇక్కడే కూర్చో ఉన్నారు. మేము కరెక్ట్గా కార్ పార్క్ చేసే టైంకి స్టార్ట్ అయిపోయాయి. నేను వస్తున్నా ఆగు. హ్యాపీ న్యూ ఇయర్. మహా ఫుల్ హ్యాపీ ఉంది. అసలు దీనికోసమే వచ్చింది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. సో మెనీ గ్రీన్. ఇప్పుడు బాగుందా? హ్యాపీ న్యూ ఇయర్. వావ్ చూడు. చూడు మల్టీ కలర్స్. వరకు ఫైర్ వర్క్స్ జరిగాయి. మహా ఇంకా చాలు అనే వరకు అక్కడే ఉన్నాము. జాన్ ఫస్ట్ సాయి బర్త్డే, కేక్ కటింగ్ అంటూ ఏమీ అనుకోలేదు. నైట్ ఇంకా ఫైర్ వర్క్స్ చూసాం కదా అని ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నాం అంతే. ఫైర్ వర్క్స్ చూసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. తర్వాత ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇంకా అందరూ కలిసి ఫ్లవర్ ఫామ్కి వచ్చాము. ఇది అబుదాబి నుంచి 60 kilometers ఉంది. మేము ఇంటి దగ్గర మార్నింగ్ 10:30కి కదిలితే ఇక్కడికి 11:45కి వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 dirhams. చూడంగానే మాకు బాగా చాలా పీస్ఫుల్గా అనిపించేసింది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. చాలా రోజులు, అంటే రోజులు కాదు ఇయర్స్ అయిపోయింది మేము ఒక ఫామ్కి వచ్చి స్పెండ్ చేయడం అనేది. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలా, అందులో ఇలాంటి ఎడారి కంట్రీలో ఇలాంటి ఫ్లవర్ ఫామ్ చూడంగానే ఎందుకు ఒక హ్యాపీనెస్ అలా కలిగిందనమాట. ఇక్కడ లావెండర్ చెట్లు అండ్ కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వాటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు, బట్ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. ఐ థింక్ వీటిని బొకేకి యూస్ చేస్తారనుకుంటా మోస్ట్లీ. ఇక్కడ పీకాక్స్ అండ్ కోళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడుండే ఈ క్లైమేట్కి ఇలాంటి యానిమల్స్ని మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం అయితే కాదు.
ఈ సెటప్ చూడండి, భలే చేశారు. సిటీకి దూరంగా అప్పుడప్పుడు ఇలా ప్లేసెస్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సిటీలో ఉండే హడావిడే లేదు, అందుకేనేమో ఏదో వేరే కొత్త లోకానికి వచ్చినట్టుంది. నాకు సాయికి అయితే ఫార్మ్స్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రావడానికి ట్రై చేస్తుంటాము. తర్వాత ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. బయటకంటే మ్యాక్సిమం మాల్స్కి వెళ్తుంటాము. వాళ్ళకు కూడా ఇది కొత్తగా ఉంటుంది కదా అని ఇంకా ఇక్కడికి వచ్చాము. వాళ్ళు కూడా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అందులో వింటర్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడైతేనే బయటకు వచ్చి తిరగలుగుతాం, సమ్మర్లో అస్సలు కాదు. ఆ ఎండలకి మనం బయటకు కూడా రాలేము. ఇక్కడ విండ్ మిల్స్ కూడా ఉన్నాయి అండ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. మహాకి ఇవన్నీ కొత్త కదా, ఇక్కడికి రాగానే క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసిందనమాట. ఇంకా దానికి మేము ఆన్సర్ ఇస్తూ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ చెట్ల మధ్యలో కూర్చోడానికి చైర్స్ బాగా అరేంజ్ చేశారు అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఇలా తిరిగి వాళ్ళే పెట్టారనమాట. చిన్న వాళ్ళకి అదో బెనిఫిట్ అనమాట, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. మహా అయితే తనకి నచ్చిన ఫ్లవర్స్ అన్ని ప్లక్ చేస్తుంది. సో ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంటుంది. మహా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మహా యు ఆర్ కమింగ్. స్వింగ్. కొత్త ప్లేస్ కదా, అందులో బాగా నచ్చింది. ఒక చోట కూడా నిలవట్లేదు. అండ్ ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే చక్కగా చిట్ చాట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇక్కడున్న కోట్ చూసారా, నాకైతే చాలా ఇన్స్పైర్గా అనిపించింది. పంటలు పండలేని భూమిలో కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. మనం ఏదైనా చేయాలని గట్టిగా అనుకుంటే దేవుడు దానికి తోడుంటాడు అనడంలో ఇదొక ఎగ్జాంపుల్. ఈ ఫ్లవర్ ఫామ్ చుట్టూ కూడా వేరే వేరే క్రాప్స్ కూడా ఉన్నాయి, బట్ దాంట్లోకి ఎంట్రీ లేదు, ఓన్లీ దీనికి మాత్రమే అలా ఉంది. ఈ ఫామ్ చుట్టూ మామిడి చెట్లు, క్యూకుంబర్, కార్న్ ఇంకా ఏవేవో ఉన్నాయి. అండ్ ఫామ్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వాష్రూమ్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన పూలు కూడా కట్ చేసి తీసుకోవచ్చు. నేను మహా అయితే చాలానే పీకున్నాం, ఫ్రీగా అయితే కాదు, అది మాకు తర్వాత తెలిసింది. ఫైనల్గా మనం వెళ్ళేటప్పుడు ఎన్నైతే కట్ చేసామో దానికి పే చేసి వెళ్ళాలి. ఫ్లవర్స్ ప్రైస్ వచ్చేసి కొన్ని 2 dirhams 3 dirhams అండ్ కొంచెం పెద్దవి అయితే 5 dirhams వరకు ఉన్నాయి. ఈ ఫామ్కి వాటర్ సప్లై ఎలా అని అనుకున్నాము. ఇదిగో చూసారా, ఫామ్కి ఎదురుగా లేక్ ఉంది. మేబీ వాళ్ళు ఇక్కడ నుంచి వాటర్ యూస్ చేసుకుంటున్నారేమో. అండ్ ఫామ్కి వెళ్ళే దారిలో క్యామెల్స్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే కాకరకాయ, నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా రకరకాల క్రాప్స్ కూడా ఏవో వేస్తున్నారు. సో మా కొత్త సంవత్సరం అండ్ సాయి బర్త్డే స్పెషల్ ఇలా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.